ఓ సద్భక్తులారా లోకరక్షకుడు బెత్లెహేములో నేడు జన్మించెను. రాజాకి రాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యకు పుట్టి నేడు వేంచేసే. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజితుము. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ నీవేళ స్తోత్రమునర్పితుము. ఆనాది వాక్యమాయే నరరూప నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. చేరువచ్చిన మీ అందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభాలను తెలియపరుస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇది నా పాఠ్య భాగంలో నుండి ఒక మంచి మాట. ఏమాటమ్మా? అప్పుడప్పుడు ఇంట్లో మగవాళ్ళు కూడా పనికాడు ఫోన్ చేసి చెప్తారు, నీకు ఒక మంచి మాట చెప్పాలి. ఇక ఆ పనికాడు ఉన్నవాడు పని మీద ధ్యాస పెట్టడం, పని మీద ధ్యాస పెట్టడం. ఎప్పుడు ఇంటికి పోదామా, మంచి మాట ఏందా, మంచి మాట ఏందా. దేవుడు కూడా ఈ దినమున మనకు ఒక చక్కటి మాటను తెలియపరుస్తూ ఉన్నారు. చదవబడిన లేఖన భాగంలో నుండి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో మనకు ఉంటుంది కదా ఒక మాట. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమవుతుండెను. చాలు. ఆది కాండంలో మనం కనబడుతూ ఉంటుంది, ఈ ప్రపంచము శూన్యముగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. భూమి నిరాకారముగా ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు. అందుకనే నేను ఉన్నవాడును అనువాడును అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా అనేక మార్లు నేను తండ్రితో కలిసి ఉన్నవాడను, పురాతన కాలంలో ఉన్నవాడను అని అనేక సందర్భాల్లో తెలియపరిచాడు, వ్యక్తపరిచాడు. అయితే ఇక్కడ మనకు చదవబడిన లేఖన భాగంలో ఆధారం చేసుకుని ఒక కుగ్రామము, దేనికి పనికిరాని గ్రామము. ఏ గ్రామం అది? ఎఫ్రాతా. దేనికి పనికిరాని గ్రామం, ఒక మారుమూల గ్రామము. ఈ గ్రామంలో నుండి రాజ్యములను ఏలేవాడు రాబోతూ ఉన్నాడు. ఒక స్వల్పమైన గ్రామము, మన ప్రపంచాన్ని పరిపాలించేవాడు దానిలో నుండి రాబోతూ ఉన్నాడు అనేటువంటి మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మీకా ప్రవక్త యేసు ప్రభువుని గురించినటువంటి ప్రవచనమును ఎంత స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడంటే, అదే ప్రాంతముల నుండి, ఎఫ్రాతా ప్రాంతముల నుండి, స్వల్ప గ్రామమైనటువంటి ఆ ప్రాంతముల నుండి
రక్షకుడు రావచ్చు ఉన్నాడని కొన్ని వందల సంవత్సరముల క్రితమే యేసు ప్రభువారి జననము కంటే ముందే తెలియపరిచాడు, వ్యక్తపరిచాడు. నిజమే. అందుకనే దావీదును కూడా ఎక్కడి నుండి దేవుడు ఆశీర్వదించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దావీదు వంశముల నుండి వచ్చిన వాడే కాబట్టి యేసు ప్రభువారు సమూయేలు మొదటి గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతూ ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది కదా, అంతట యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును. చాలు. చదవబడిన ఈ లేఖన భాగంలో యెరూషలేమునకు దక్షిణముగా సుమారు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బెత్లెహేం అనేటువంటి గ్రామం. యెరూషలేమునకు ఒక 5 మైళ్ళ దూరంలో. యెరూషలేము ఇశ్రాయేలుకు పవిత్ర స్థలము, పుణ్యస్థలము. అది ఒక రాజధాని, అది గొప్ప నగరము, ముఖ్య పట్టణముగా కనబడుతూ ఉన్నది. దానికి ప్రక్కనే ఉన్నటువంటి ఈ బెత్లెహేములో నుండి యేసు ప్రభువు జన్మించబోతూ ఉన్నాడు. అందుకనే దావీదు కూడా అదే ప్రాంతంలో జీవించినవాడు, అదే ప్రాంతంలో నుండి పట్టాభిషేకం పొందినవాడు, అదే ప్రాంతంలో రాజుగా అభిషేకం పొందినవాడు. తైలముతో సమూయేలు తనని అభిషేకించబడినటువంటి స్థలము. అందుకని ఆ ప్రాంతంలో దేవుడు ఎన్నుకున్నాడు. స్వల్పమైన గ్రామం నుండి ఉన్నతమైన స్థితికి నేను తీసుకువెళ్తాను. మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడైతే తనను తాను తగ్గించుకుంటూ ఉంటామో ఆ తగ్గింపులోనే నీ జీవితం ఎదుగుదలకు మెట్టులు వేస్తాడు దేవుడు. ఎప్పుడైతే మనం హెచ్చించుకుంటామో మన జీవితాన్ని ఆటోమేటిక్గా దేవుడే కిందకు తీసుకొస్తూ ఉంటాడు. ఇది దినాల్లో చూస్తూ ఉంటాం. ఎవరికి వారు గొప్పలు చెప్పుకొని చివరికి ఏం తెచ్చుకుంటున్నారు? గొప్పలకు పోయి అమ్మా ఏం తెచ్చుకుంటారు? గొప్పలకు పోయి ఎప్పలు తెచ్చుకుంటారు. భలే గుర్తున్నది. సామెతలు అయితే గుర్తుంటాయి కానీ వాటికి గుర్తుంది. 52 సంవత్సరాలు ఒక ఆయన డాక్టర్ గారు బాగా చదువుకుని మంచి డాక్టర్ అయ్యాడు. సరే ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలకి? 52 సంవత్సరాలు. ఆయనకి అప్పుడు చాలా మంది చెప్పారంట, అయ్యా వయసు అయిపోయింది కదా ఎందుకు అని చెప్తే వినకుండా గొప్పలకు పోయాడు. ఆ పెళ్లి కూడా మా కాలేజీలో జరిగింది. కాలేజీలో అప్పుడప్పుడు ఫంక్షన్లు అతికిద్దాం, అతికిచ్చారు. ఇద్దరు మనవాళ్ళు తరఫుగా డాక్టర్మ్మ గారు కూడా బాగానే ఉంటాయి, ఈయన కూడా బాగానే ఉంటాడు. కానీ సూటు బూటు బాగా ఎత్తు డాక్టర్ గారు కదా, కింద నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. కొద్దిగా వంగి నడుపుతున్నాడు. 52 సంవత్సరాలు, అప్పుడు మంచి 30 సంవత్సరాల వయసులో ఉంటాడు. అది కూడా ఎనజారిందో మరి వేడి సరి పెట్టుకున్నానే లేదు. కాదు ఒక పాలెట పైకి ఇద్దరికే జారిపోయిన అందరినీ అప్పుడు చెబుతూనే ఉంటారు పాపం వారి స్నేహితులు, వారి ఫ్రెండ్స్, అయ్యా వయసు అయిపోతుందా, నేను కదలకుండా చదువుకున్నాము, తక్కువ పొరపాటు జరిగిపోయింది, వివాహం ఆలస్యం చేసేదే పొద్దున అనుకుంటే గొప్పలకు పోయి జనమందరము తిప్పలే తెచ్చుకున్నాడు. మన జీవితాల్లో కూడా హెచ్చించుకుంటూ ఉంటే దేవుడు మన జీవితాన్ని తగ్గిస్తూ ఉంటాడు. దావీదు జీవితము దేవుడు దావీదు వంశమును ఎందుకు ఎన్నుకున్నాడంటే, దావీదును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. తన వంశాన్ని కూడా దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు వంశములో నుండే యేసు ప్రభువు లేదా లోకరక్షకుడు వస్తాడు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. మరలా నశించిపోతున్నటువంటి ఈ లోకమును, చెదరిపోతున్న ఈ లోకమును, పాపములో ఉన్న ఈ లోకమును చిగురింప చేయడానికి యెషయి కుమారుడైనటువంటి దావీదు వంశముల నుండే యేసు ప్రభువు లోకరక్షకుడు వచ్చినటువంటి మాటను
దేవుడు స్పష్టంగా ప్రవచనం ద్వారా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అయితే మనకు ఇవ్వబడిన లేఖన భాగంలో రెండు విషయాలు మనం గమనిస్తే, పురాతన కాలము, శాశ్వత కాలము. పురాతన కాలంలో కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనంలో ఉంటది కదా ఒక మాట. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 2వ వచనంలో, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడు. భూమి మీద ఏమి పుట్టక మునుపు, భూమి కూడా పుట్టక మునుపు, ఏమి శూన్యముగా ఉన్నటువంటి సమయంలో కూడా ఈ యుగ యుగములకు నీవే. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు నీ రాజు దేవుడు. ఆ రాజును విశ్వసించు. ఒకవేళ నీవు నేను అనుకుంటూ ఉండొచ్చు, యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించేది కదా, ఆయన కొన్ని దినముల 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉన్నాడు కదా, చివరకు మన కొరకు సిలువలో మరణించి తిరిగి మరలా ఆయన వెళ్ళిపోయాడు కదా. ఆయన వెళ్ళిపోయాడు, కానీ నీ కొరకు మరలా రావటానికి, నిన్ను శాశ్వత కాలంలో, శాశ్వత రాజ్యంలో, శాశ్వత జీవితంలో నిర్మించడానికి, ఆయన తీసుకెళ్ళడానికి సంసిద్ధముగా ఉన్నాడు యేసు ప్రభువు. ఆయన మరణించింది పాపము లేకుండా మరణించానయ్యా, పరిశుద్ధుడిగా మరణించానయ్యా. నా పుట్టుక ఎంత పవిత్రమో నా జీవితం కూడా అంత పవిత్రముగా ఉన్నది. మీరు కూడా ఎలాగో నన్ను చూసి నేర్చుకుని నాకులాగా జీవించండి అన్నారు. అనేక మంది జీవితాలకు యేసు ప్రభువు మాదిరిగా కనపడ్డాడు. ఆ మాదిరితనాన్ని రాను రాను కాలంలో అపోస్తలుడైన పౌలు తన జీవితము, పాత జీవితమును విడిచిపెట్టి, అక్రమమును, అన్యాయమును, పాపమును విడిచిపెట్టిన తర్వాత ఆయన తదుపరి కాలంలో ఒక మాట అంటున్నాడు, మీరు క్రీస్తును చూడవలసిన అవసరం లేదు, క్రీస్తుని మీరు ఎరగవలసిన అవసరం లేదు, నన్ను పోలి మీరు నడుచుకోండి చాలు. అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా చెప్పాడంటే, మీరు ఆయన్ని చూడలేదు కదా, ఆయనతో మాట్లాడలేదు కదా, ఆయన జీవన విధానమును మీరు గమనించలేదు కదా, ఇప్పుడు నేను నడుస్తున్న జీవితము, నేను జీవిస్తున్న జీవితము చూస్తే చాలు. నన్ను చూస్తే మీరు యేసు ప్రభువుని చూసినట్టే, నన్ను పోలి మీరు నడుచుకుంటే యేసు ప్రభువుని పోలి నడుచుకున్నట్లని వెంటపరుస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా యేసు ప్రభువులాగా మృత్యువును జయించి తిరిగి మరలా లేచి యేసు ప్రభువుతో కలిసి శాశ్వత కాలంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు, నా కొరకు. అందుకనే ఆయన రాకడను ఆలస్యము చేయించు ఉన్నాడు. దేవుడు రాకడ ఆలస్యం ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, నీవు నేను ఇంకా రక్షింపబడలేదు, రక్షణ పొందుకోవాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ నీవు నేను అనుకుంటావు ఎప్పుడుండో చెబుతున్నారు పాస్టర్ గారు, మేము పిల్లలప్పటి నుండి చెబుతున్నాం, మా తాతల దగ్గర నుండి చెబుతున్నారు, రాకడొచ్చిందని. ఆయన నీవు అవహేళన పైన ఆలోచన చేస్తూ ఉన్నావేమో. దేవుని బిడ్డలారా, నీవు నమ్మితే నిత్య రాజ్యానికి, శాశ్వత కాలానికి నీవు దేవుడు తీసుకువెళ్తాడు. నమ్మకపోతే విడిచిపెట్టబడతావు, నిత్య నరకంలో నీవు ఉండబడతావు. కీర్తన గ్రంథం 93వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది కదా. కీర్తన గ్రంథం 93వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది కదా, పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. పురాతన కాలం నుండి, నీ వంశము నుండి, లేదా భూమి పుట్టక మునుపు నుండి నీ సింహాసనము స్థిరమైనదయ్యా. నీవు చిరకాలము జీవించేవాడము, సదాకాలం ఉండేవాడము, శాశ్వత కాలం ఉండేవాడము. అందుకని తెలుగులో మనం ఏం చెప్తారమ్మా, తెలుగు చదువుకున్నారా, బడికి పోయిన వ్యాఖ్యానికి నవ్వుతున్నారు బాబు. బోధ ఇప్పుడు గుర్తిందా, అంతేగాని గుర్తురాలేక అంటే చదువుకుని మరిచిపోయి నేను అంటాను. అంత మరిచిపోయే బ్యాచే కానీ గుర్తుపెట్టుకునే బ్యాచే కాదు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఆయన ఉన్నవాడు, అనువాడు. అందుకనే ఆల్ఫా ఒమేగా,
ఆది నుండి అంతము వరకు ఉన్నవాడను నేనే. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా యేసు ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో కూడా మొదటి అధ్యాయంలో మనకు కనపడేటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఆయన పురాతనము నుండి మనల్ని సదా కాచి కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుష్యులకు వెలుగై మనందరికి వెలుగై ఉన్నది. ఆ జీవము, ఆ వాక్యము ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఇంకా మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సదాకాలం చివరి వరకు మనతో ఉండేవాడు. మన జీవితమును ముగించే వరకు మనతో ఉండేవాడు. మన జీవితము ముగించుకున్న తర్వాత శాశ్వత కాలానికి, శాశ్వత రాజ్యానికి, శాశ్వత రాజు మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు సిద్ధపడాలి, ఆయన కొరకు మనము జీవించాలి, ఆయనతో కలిసి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని 102వ కీర్తన 24-25 వచనాల్లో ఉంటుంది కదా, నేను ఇలాగ మనము చేసింది నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నీ సంవత్సరములు తరతరములను ఆది యందు నీవు భూమికి పునాది వేసిందివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. నన్ను మధ్యలో తీసుకెళ్ళవయ్యా. రేతి భారత చేద్దాం, మనం ఏం చేద్దాం అయ్యా? కొనుక్కోపోతున్నాను అయ్యా, పడక మీద ఉన్నానయ్యా. ఒక మాట మరణ పడతానన్నా కాబట్టి నా మాట వాడమంటానమ్మా. నిద్ర పడక మీద ఉన్నానయ్యా. ఉదయాన్నే లేచి మళ్ళీ నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించు దేవా. మరణ పడక ఇవ్వండి, ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు నీ జీవితంలో మరొక ఆయుష్ను, మరొక దినాన్ని అనుగ్రహిస్తాడు. ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించి దేవా అని మంచి ఎవరు అంటారు. అయ్యో మర్చిపోబాబయ్యా, నువ్వు మర్చిపోతే ఇక గొప్పకున్నట్టే నా మీద చేస్తారయ్యా. చిన్నపిల్లలప్పుడు మేము చిన్నప్పుడు ఎండాకాలం రోడ్ల మీద కొనుక్కునేవాడు. ఇప్పుడు ఎవరు కొనుక్కోలేదు, అప్పుడు కొనుక్కునేవాడు. మేము 16-17 సంవత్సరాల మంచి వయసులో ఉన్నప్పుడు ముసలోళ్ళు కొనుక్కునేవాడు. మా వాళ్ళు మంచం నలుగురు కలిసి ఎత్తేవాడు, మీదకి ఉదయాన్నే వేసుకునేవాడు. 7 మంచాన్ని తీసుకెళ్ళి పిల్లి ఆనందరావు వాళ్ళ ఇంటికి పెట్టేవాడు. ఆ చుట్టూ గొడవ పనులు చేసి ప్రార్థన చేసేటప్పుడు ఉదయమునే లేవాలి దేవా. అందుకనే భక్తులు తెలియపరుస్తున్నాడు, మధ్యలో నన్ను ఇబ్బంది పెట్టదయ్యా. నీ జీవితము నా సంవత్సరంలో నిండిన తర్వాత నీతో కలిసి జీవించాలయ్యా. భూమిని కలుగజేసిన వాడవు నీవే, పర్వతములు కలుగజేసిన వాడవు నీవే, ఆకాశములు కలుగజేసిన వాడవు నీవే, నక్షత్ర మండలములు కలుగజేసిన వాడవు నీవేనయ్యా. నీ చేతి పనేనయ్యా ఇదంతా. ఆది నుండి ఉన్నవాడవు నీవే, అంతము వరకు నడిపిస్తున్న వాడవు నీవే సంభవిస్తూ ఉన్నాడు. అందుకని దేవుడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండేటువంటి దేవుడు ఒక మాటను దీనిలో నుండి జ్ఞాపకం చేసుకుని ఈ పురాతన కాలమును ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుద్ధారులై ఉన్నారు. నిత్య శక్తి, దైవత్వము, జగత్తుత్పత్తి మొదలుకొని సృజిత
సృజింపబడిన వస్తువులన్నిటిని కూడా ఆలోచించడం వలన ఏమైనవి తేటపడుతున్నవి. అన్నిటిని కూడా ఆయన సృజించినవే, ఆయన ఆలోచనల నుండి వచ్చినవే, ఆయన తలంపుల నుండి వచ్చినవే. ఆయన జ్ఞానమును దేవుడు ఎవరికి అనుగ్రహించాడు? మానవునికి. నీలో జీవం ఉందంటే ఆయన ఊదిన వాయువే. మనం మాట్లాడుతున్నామంటే ఆయన మాట మన నుండి బయటికి వస్తున్నది. అందుకనే దేవుడు ఎంటాడు నీ మాట. దేవుడిని చూస్తూ ఉన్నాడంట పెద్దవారు. మనం మాట్లాడేటప్పుడు మన నోటికి దేవునికి అనుకూలముగా మాట్లాడాలి, కానీ ఆటంకముగా మనం మాట్లాడకూడదు. అందుకని బైబిల్ గ్రంథంలో కూడా నీ నోటి మాట ఎలా ఉండాలి? రుచికరముగా ఉండాలి. కఠినతరముగా నీ నోటి మాట ఉండకూడదు. ఆయన జీవాత్మను నీలో ఊదాడు కాబట్టి, నేను బ్రతికిస్తూ ఉన్నాడు కాబట్టి, నీవు ఆయనకు మహిమ తెచ్చే విధముగా నీ మాటలు ఉండాలి, నీ జీవితం కూడా మహిమ తెచ్చేదిగా ఉండాలి. అందుకనే ఆయన నీ కొరకు సమస్తమును సిద్ధపరిచిన తర్వాతే ఈ భూమి మీదకు మానవుణ్ణి తీసుకొచ్చింది. సమస్తాన్ని సిద్ధపరిచిన తర్వాతే భూమి మీదకి మానవుణ్ణి చివరి దినమున ఆదామును చేశాడు. ఆదామును చేసి కొన్ని దినాలు ఒంటరిగా విడిచిపెట్టాడు, కానీ ఆదాము వల్ల కాదు. చూస్తే ఆలోచించాడు. ఒక దినాన్ని ఒక్కడే ఉంటున్నాడు, పాపం సాటి అయినా సహాయం కావాలి అని అతనికి గాఢ నిద్ర కలుగు చేసి తన ఎముకల్లో నుండి ఒక ఎముకను మాంసమును తీసి అవ్వను తయారు చేసి సాటి అయిన సహాయం కోసం ఎప్పులకి దాని తిరుగుతాం. మనం సాటి అయిన సహాయం నేను తిరగిన పాపం లేదు, తిరగిన దేశం లేదమ్మా. సాటి అయిన సహాయం కోసం ఏడ దొరికింది. దేవుడు మనిషిని అంత తయారు చేసి సిద్ధం చేసి మానవునికి ఏది అవసరమో అప్పుడు మానవుని సృజించి ఏ కొరత ఉండకుండా దేవుడు మానవుని సిద్ధపరచడు. అందుకనే మానవుని నిరంతరము కాస్తూ ఉన్నటువంటి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. మానవుని ఎడల దేవుడు అంత శ్రద్ధ కలిగెత్తుకున్నాడంటే, నా రూపములు చేసుకున్నాను, నా ప్రాణమును పోసాను, నాతో కలిసి నా బిడ్డను జీవింపజేసుకోవాలి, నాతో కలిసి ఉండాలి, నాతో కలిసి సంతోషంతో జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ మనం ఈ లోకములకు వచ్చిన తర్వాత ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తూ దేవునికి అయిష్టముగా మనము జీవిస్తూ ఉన్నాం. రెండవ మాటను కూడా జ్ఞాపకం చేసుకుని సందేశాన్ని ముగించుకుందాం. శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుతుంది. అందరికీ తెలిసిన మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను చదువుకుని ఏదైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. ఆయన ఎవరో? నిత్యుడకు తండ్రి, సదాకాలం ఉండేటువంటి తండ్రి. ఆయన మీద, ఆయన భుజముల మీద ఈ ప్రపంచము యొక్క భారం ఆయన మీద ఉన్నది. శక్తి కలిగిన దేవుడు, జ్ఞానము కలిగిన దేవుడు, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు యేసు ప్రభువారు. ఈ ప్రపంచాన్ని ఏలబోతున్న దేవుడు యేసు ప్రభువారు. ఆయన కార్యములు ఎంత ఉన్నతముగా ఉంటాయంటే, దానియేలుని కనుక మనం గమనిస్తే, సింహాల బోనులో పడివేసినప్పుడు దానియేలు దేవుడిని ఆశ్రయించి దేవుని వైపు చూశాడు. నా తండ్రి బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి కదా, నేను ఎవరినో ఆశ్రయించడము, రాజుకు భయపడిపోవడము ఇలాంటివి చేయకూడదు. నా తండ్రి శాశ్వత కాలం ఉండేవాడు, నా తండ్రి బలవంతుడు, నా తండ్రి నిత్యుడకు దేవుడు కదా, ఆయన వైపు చూద్దామని చూసాడు. బలవంతుడైన దేవుడు
సింహాలు బలవంతము కలిగినవే. ఆ బలవంతమైన సింహాలను బలవంతుడైన దేవుడు ఏం చేశాడు? దేవుడు సింహం నోరన్న పోతున్నాడు, కానీ ఇంట్లో ఆడవునోరు ఊగిపోను. ఒక్కోసారి నేను బట్టేసి తిరిగిపోతాను బాగా పడ్డాడు. బలవంతుడైన దేవుడు సింహాల నోరును ఊహించాడు. బలవంతుడైన దేవుడు దావీదు చేత మహాక్రూరమైన జంతువులను చంపించి వేశాడు. బలవంతుడైన దేవుడు సంసోనుకు బలమును అనుగ్రహించి సింహాన్ని ఒక రొట్టె మొక్కన చీల్చినట్లు నిలిచాడు. అంతటి దేవుడు నీ దేవుడు. శాశ్వత కాలము నీకు సదాకాలం ఉండే దేవుడు. శాశ్వత కాలము నిన్ను నడిపించే దేవుడు. ఆ దేవుడిని కనుక నీవు నమ్ముకుంటే, ఆ దేవుడిని కనుక నీవు విశ్వసిస్తే, ఆ దేవుడు నిరంతరము ఆయనతో కలిసి జీవించడానికి, నిన్ను తీసుకుని వెళ్ళడానికి సంసిద్ధముగా ఉన్నాడు. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుకుని జ్ఞాపకం చేసుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచు. పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచి యుగయుగములకు ప్రభావ మహిమలుగా మిమ్మల్ని చేసేది. ఆయన నమ్ముకుంటే, ఆయన విశ్వసిస్తే మనందరి జీవితాలు యుగయుగములకు తరతరములకు ప్రకాశవంతమైన వారిగా, యుగయుగములు నివసించేవారుగా, జీవించేవారుగా దేవుడు మనల్ని నిలబోతున్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచుదాం, ఆయనతో కలిసి నడుద్దాం. ఈ క్రిస్మస్ లో యేసు క్రీస్తు వారిని సంపాదించుకుందాం. ఎవరు సంపాదించుకోవాలమ్మా? మనం గుర్తున్న వాక్యం అమ్మా, మనం చెప్పినామా? మా నాది వారు ఏం చెప్పామమ్మా? క్రీస్తుని సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకుంటున్నాం మనం? డబ్బులు, పేర్లు, ఒకటి మనుషుల దయ. తర్వాత అపోస్తలుడైన పౌలు ఏం సంపాదించుకోవడానికి ఆరాటపడ్డాడు? సరే, మంచిది. తల వంచండి, చిన్న ప్రాణం చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి, నిన్న వాక్యం అందరి హృదయంలో నేను కట్టి ఫలింప చేసి వాక్యానుసారమైన జీవితమును మాకు అనుగ్రహించండి ప్రభా. నిన్న వాక్యమును మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుకునే విధముగా మా మనస్సును, హృదయమును, మా ఆలోచనలు ప్రభా మీరు స్థిరపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.